వైసీపీ నేత జోగి రమేష్ అండదండలతో అద్దేపల్లి జనార్దనరావు సాగించిన నకిలీ మద్యం దందా మూలాలు 5 రాష్ట్రాల్లో ఉన్నట్లు బయటపడింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు నుంచి స్పిరిట్, లేబుల్స్, ఎసెన్స్ సీసాలను ప్రధాన నిందితుడు జనార్దనరావు సమకూర్చుకున్నట్లు తుది ఛార్జ్షీట్లో సిట్ వెల్లడించింది. నకిలీ మద్యాన్ని వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 9 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించింది. నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన తుది ఛార్జిషీట్లో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. నకిలీ మద్యం తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన స్పిరిట్ ను గోవా నుంచి తీసుకొచ్చినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. గోవాలో డిస్టిలరీల నుంచి రహస్యంగా సేకరించిన స్పిరిట్, ఎసెన్స్, క్యారమెల్లను కేరళకు చెందిన జినేష్, సిబులు కర్ణాటక వాసి బాలాజీకి విక్రయించేవారు. వాటిని బాలాజీ బెంగళూరులోని తన ఫామ్ హౌస్ లో నిల్వ చేసేవాడు. అక్కడి నుంచి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లా మొలకల చెరువుకు పంపేవాడు. పలుమార్లు అతని కుమారుడు సుదర్శన్ కూడా బెంగళూరు నుంచి తెచ్చి అందించేవాడు. ఈ సరకు రవాణా కోసం వీరు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని, తండ్రి కుమారులకు కలిపి జనార్దనరావు 2,50,00,000 వరకు చెల్లించాడని సిట్ పేర్కొంది. తమిళనాడులోని కోయంబత్తూరులో శ్రీవారు ఇండస్ట్రీస్ కు చెందిన సెంథిల్ ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ సీసాలు తయారు చేసి పంపించాడు. హైదరాబాద్ కు చెందిన తిరుమల శెట్టి శ్రీనివాసరావు, తలారి రంగయ్య, తాండ్ర రమేష్ బాబు, చెక్కా సతీష్ కుమార్, దారబోయిన ప్రసాద్ వివిధ బ్రాండ్ల నకిలీ లేబుల్స్, మూతల సరఫరాలు సహకరించారు. విజయవాడకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి మద్యం సీసాలు అందించారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన బాదల్ దాస్, ప్రదీప్ దాస్, మిథున్ దాస్, అంతదాస్ లో కూలి పనుల నిమిత్తం ఇబ్రాహీంపట్నం వచ్చారు. వీరు జనార్దనరావు బార్, కిరాణా దుకాణంలో పనిచేసేవారు. ఉపాధి కోసం వచ్చి ఈ కేసులో ఇరుక్కున్నారు. మిథున్ దాస్, అంతదాస్లకు బెయిలొచ్చినా పూచీకత్తులు ఇచ్చేవారు లేక ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇబ్రాహీంపట్నంలో జోగిరామును గతేడాది నవంబర్ 2న పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు అతని ఇంట్లోని సీసీ కెమెరాల డీవీఆర్ ను సీజ్ చేశారు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలించగా అందులో హార్డ్ డిస్క్, స్టోరేజీ మీడియా లేదని తేలింది. ఉద్దేశపూర్వకంగా తొలగించారని గుర్తించారు. దీంతో సీసీ కెమెరాలోని దృశ్యాలు రికార్డు కాలేదు. నిందితులు తమ మొబైల్ ఫోన్లలోని డేటాను తొలగించగా ఫోరెన్సిక్ ల్యాబ్ లో తిరిగి రాబట్టారు. బాదల్ దాస్ ఫోన్లోని ఓ వీడియోలో అతను నకిలీ మద్యం తయారీలో నిమగ్నమై ఉన్నాడు. ప్రదీప్ దాస్ ఫోన్లో అతడు నకిలీ మద్యం పెట్టెల్ని మోసుకెళ్తున్న ఫోటోలు దొరికాయి. శ్రీనివాస్ రెడ్డి ఫోన్, కంప్యూటర్లో అనేక ఆధారాలు వెలుగు చూశాయి. జగన్మోహన్ రావుతో వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డులు, సొమ్ము చెల్లింపు వివరాల్ని ఫోరెన్సిక్ నిపుణులు వెలికితీశారు. రవి, తిరుమల శెట్టి శ్రీనివాసరావు ఫోన్లలో తలారి రంగయ్య, చెక్కా సతీష్లకు వాట్సాప్ లో పంపిన లేబుల్ డిజైన్లు, వాటి నకిలీలు, ఫోన్ పే చెల్లింపుల ఆధారాల్ని గుర్తించారు.